వాగీషాద్యాస్మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుః నమామి గజాననం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అస్మశ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. స్వధర్మ వేదికకు అందరికీ స్వాగతం. ప్రస్తుత కాలమానంలో రకరకాల చర్చలు లోకంలో జరుగుతున్నాయి. ప్రజలకు సరైనటువంటి విలువైన సమాచారం అందడం అనేది చాలా తక్కువగా ఉంది. దీన్ని ఆధారంగా చేసుకొని నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది నన్ను అడిగే ప్రశ్నలు, వీటన్నిటినీ చూసి నాకు ఒక చిన్న ప్రోత్సాహం కలిగింది. ఒకరి వల్ల శాస్త్రీయమైన మాటలను సంప్రదాయబద్ధంగా సప్రమాణముగా అందచేయాలి. ఇలా అందచేస్తే దాన్ని అందిపుచ్చుకోవడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు అని చెప్పి లోకంలో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకోసమని ప్రధానంగా ఈ స్వధర్మ వేదిక అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా సంప్రదాయబద్ధమైన విషయాలు సప్రమాణికంగా చెప్పేటువంటి విషయాన్ని దీని ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రధానంగా సంప్రదాయము అంటే ఏంటి, దీని గురించి మనం తెలుసుకుందాం. సంప్రదాయము అంటే ప్రధానంగా వేద శాస్త్రాలకు విరుద్ధంగా జీవన విధానము లేకపోవుట. మన పూర్వీకులైనటువంటి ఋషులు, గురువులు ఎవరైతే వేదాలకు శాస్త్రాలకు అనుగుణంగా వాళ్ళ జీవిత మార్గాన్ని మలుచుకొని అందులో చెప్పింది చెప్పినట్టుగా ఆచరిస్తూ మనకు ఆచార్యులుగా ఉన్నారో అటువంటి వారి మార్గంలో మనం బతకడమే ప్రధానమైనటువంటి సంప్రదాయ మార్గం అవుతుంది. కాబట్టి ఇంకా దీని గురించి భవిష్యత్తులో ఇంకా విస్తారంగా చర్చ చేద్దాము. గురువులు అన్నాం కాబట్టి అసలు గురువు అంటే ఎవరు, ఎట్లాంటి వాళ్ళను గురువులు అనాలి, దీని గురించి వాళ్ళ విచారణ చేద్దాము. గురువు అంటే ఎవరు అనే దాని గురించి చాలా మంది అడుగుతున్నారు. అందువల్ల ఈ మొదటి వీడియో దాని గురించి చేద్దామనే కోరిక కలిగింది. దాని గురించి మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరొకసారి అందరికీ స్వాగతం. మనకి ప్రమాణాన్ని మాట్లాడాలి అంటే ప్రమాణాలు అనేక రకాలుగా ఉంటాయి. అన్ని ప్రమాణాల కంటే బలీయమైన ప్రమాణం ఏదైనా ఉందా అని మనము లోకంలో వెతికితే ప్రత్యక్ష ప్రమాణము అని లోకంలో సాధారణంగా చెప్తారు. అంటే కంటితో చూడడం గాని, చెవులతో వినడం గాని, అలాగే నాలుక రుచి, వాసన మొదలైనవి, వీటితో సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మనం ఏవైతే గ్రహిస్తామో ఈ ప్రమాణాన్ని మనము ప్రత్యక్ష ప్రమాణము అంటూ ఉంటాం. ఇది చాలా బలీయమైంది. ఇది మనము తప్పు పట్టడానికి వీల్లేదు. అయితే వేదవాక్యాలకు వేదం కూడా ప్రమాణమే. దీన్ని ఆగమ ప్రమాణము అంటారు. ప్రత్యక్ష ప్రమాణానికి వేదంలో అంటే శాస్త్రానికి రెండిటికి మనకు ఎక్కడైనా భేదం కనిపించినప్పుడు ఏ ప్రమాణాన్ని స్వీకరించాలి అంటే ఆగమ వాక్యములు అంటే వేదములే ప్రధానంగా మనకు ప్రమాణాలు అవుతాయి అని చెప్పబడుతుంది. ఇప్పుడు చూడండి, సాధారణంగా ఒక వ్యక్తికి నేత్ర దోషం వల్ల రెండు కళ్ళు అంటే రెండు చంద్రుళ్ళు కనిపించారనుకోండి, చంద్రుళ్ళు ఇద్దరుంటారు అని వాళ్ళ ప్రమాణాన్ని అంటే ప్రత్యక్ష ప్రమాణం వాళ్ళు చూస్తున్నారు కదా, ఆ ప్రమాణాన్ని చెప్పడానికి అవకాశం ఉంది. ఏమో మరి అంత గొప్ప వ్యక్తి చెప్తున్నాడు కాబట్టి అది నిజమేనేమో అని ఎవరైనా అలాంటి వాళ్ళని మనం అనుసరిస్తే భ్రమపడి నిజమేనేమో, మాకే దోషం ఉంది, అతని కళ్ళకి ఎటువంటి దోషం లేదు అని భ్రమపడవచ్చు కూడా. ఎందుకంటే ఫాలో అవుతున్నప్పుడు రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఇలాంటి సందర్భాలు. అలాగే ఆకాశంలో నక్షత్రాలు చూస్తే చాలా చిన్నగా మిడుగురు పురుగుల్లాగా ఉంటాయి. చంద్రుడు గాని, సూర్యుడు గాని, అల్లంత దూరంలో ఉన్న పర్వతాలు గాని. మరి ఇప్పుడు అవి అంతే కంటికి అలా కనిపిస్తున్నాయి కాబట్టి వాటి స్వరూపం అంతే, అంతకంటే పెద్దగా ఉండవు అని గనక మనం అంటే అది తప్పు. దానికి మనము శాస్త్రము యొక్క ప్రమాణాన్ని స్వీకరించాలి. అలాగే కొన్ని విషయాలు మనిషికి తప్పుగా అనిపించినప్పుడు లోకంలో మనకి ఎగ్జాంపుల్ సైన్స్ ని ప్రమాణంగా తీసుకొని సైన్స్ ఇలా చెప్పట్లేదు, అలా అనుకున్నప్పటికీ కూడా సైన్స్ ఇలా చెప్పట్లేదు కాబట్టి లౌకిక అనుభవం ప్రమాణం కాదు అని లోకంలో చెప్పడం అనేది మనకు కద్దు, అది చూస్తూనే ఉన్నాం. అలాగే ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు రకరకాలుగా లోకంలో ఉన్నాయి. వీటి గురించి మళ్ళీ ఎప్పుడైనా మనం ప్రశాంతంగా చర్చ చేసుకుందాం. ఇవాళ మనం గురువు అనే దాని గురించి మాట్లాడుకోవడానికి ముందుగా ప్రమాణాన్ని ఆధారంగా చేసుకొని నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అలా మనకు తార్కికులు చెప్పిన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము, ఈ నాలుగిటిని ప్రధానంగా తీసుకుంటాం. అదేవిధంగా
మీమాంసకులు, ఇంకా వేదాంతులు, భాగవతులు, ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు. నాస్తికులు, అందరికీ కొన్ని కొన్ని ప్రత్యేకంగా ప్రమాణాలు ఉన్నాయి. కాబట్టి ఆస్తిక దర్శనాలలో వేద ప్రమాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మనం ఆస్తిక దర్శనంలో వెళ్ళే వాళ్ళ కోసం మాత్రమే, వాళ్లకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం. లేదు మేము నాస్తికులమే అయినప్పటికీ కూడా విషయం తెలుసుకోవాలనే కోరిక, జిజ్ఞాస ఉంది అనుకునేటట్టయితే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో ఎవరిని మనము నింద చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం తప్పు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. దానికోసం ఇప్పుడు మనం ఆస్తిక ప్రమాణాలలో మూర్ధన్యమైనటువంటి శృతి ప్రమాణాన్ని ఆధారంగా చేసుకొని, అదేవిధంగా శృతుల తర్వాత ఆస్తికులకి స్మృతులు, అదే శృతులు అంటే వేదాలు, స్మృతులు అంటే ఆ శృతుల ద్వారా చెప్పబడినటువంటి విషయాలను తపస్సు చేత, గురువుల చేత తెలుసుకొని ఆచరణలో పెట్టినటువంటి ఋషుల చేత తెలియజేయబడినటువంటి ఎటువంటి ఈర్ష్యాసూయలు కానీ, అహంకార మోకారాలు కానీ లేని వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు, ఎంతో తపశ్శక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళ తపస్సు చేత భూత భవిష్యత్ వర్తమానాలను కూడా చూడగలిగే సామర్థ్యం కలిగిన వాళ్ళు, మహానుభావులు, ఇట్లా చాలా ఉన్నాయి. ఇలాంటి ఋషులు, తపో సంపన్నుల చేత చెప్పబడినటువంటి వాక్యాలకి స్మృతులు అని పేరు. మనం చెప్తుంటాం, లోకంలో చాలా మందికి తెలుసు, పరాశర స్మృతి, మనుస్మృతి, ఇట్లా శంఖ స్మృతి, ఇట్లా చెప్తుంటారు. ఇట్లా అనేక స్మృతులు ఉన్నాయి. అవి స్మృతులు ప్రమాణాలు. ఆ తరువాత పురాణాలు, ఇతిహాసాలు, ఈ విధంగా అనేక ప్రమాణాలు మనకి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. వీటన్నిట్లలో కూడా ఏ ప్రమాణానికి వైరుధ్యం వచ్చినా, అంటే మనం చెప్పుకున్న స్మృతులకు గాని, పురాణాలకు గాని, ఇతిహాసాలకు గాని వేదంతో కనుక వైరుధ్యం వస్తే వేదమే పరమ ప్రమాణం అవుతుంది. తక్కిన ప్రమాణాలన్నీ కూడా స్వీకార్య యోగ్యములు కాదు. మరి అట్లాంటప్పుడు ఋషులు ఎందుకు చెప్పారండి అని మనకు సందేహం కలగొచ్చు. అయితే ఋషులు అనేక వేద మంత్రాలను దర్శించిన వారు. ఏ ప్రమాణాన్ని ఆధారంగా తీసుకొని వాళ్ళ స్మృతిని చెప్పారు అనేది మనకు తెలియదు. కాబట్టి మనకు ప్రస్తుతానికి మిగిలిన వేద శాఖలు భూమి మీద బహుశా 7, 8 లేదా 11 ఇంతే ఉన్నాయి. మనకి ఈనాడు ఇంత తక్కువగా రావడం జరిగింది. అందువల్ల మనకు వేద ప్రమాణాలు అన్ని దొరకడం లేదు. అయినప్పటికీ కూడా ఈ దొరకని వేద ప్రమాణాలలో ఉన్నటువంటి అనేక ఆచరణ యోగ్యమైన విషయాలు మన పూర్వీకుల చేత ఆచరించబడి ఆచారము అనే రూపంలో సంప్రదాయబద్ధంగా మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని మనం తప్పకుండా స్వీకరించవచ్చు, తప్పులేదు. అందుకని దాన్ని సదాచారము అన్నారు. సరే, ఈ విషయాన్ని మనం పక్కకు పెడితే వేదము గురువు గురించి ఏమని విషయం చెప్తుంది అనే దాని గురించి మనం చూద్దాం. ముండకోపనిషత్తులో ఒక మంత్రం ఉంది. అందులో ఏం చెప్తున్నారంటే, తద్ విజ్ఞానార్థం స గురుం ఏవ అభిగచ్చేత్ సమిత్ పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అనే మంత్రం చెబుతుంది. ఏంటంటే ఇక్కడ గురువుకు ఉండాల్సినటువంటి 2 ప్రధాన లక్షణాలను ఇది మనకు ఉపదేశం చేస్తుంది. శ్రోత్రియం అంటే వేదశాస్త్రాల యొక్క తాత్పర్యాన్ని సంపూర్ణంగా తెలిసినవాడు, అలాగే శాస్త్రాలలోని, వేదములలోని శృతి స్మృతి ఇతిహాసములు ఏవైనా కావచ్చు, అన్ని పదాలకు, వాక్యాలకు శాస్త్రబద్ధమైనటువంటి అన్వయం తెలిసినటువంటి వారు. అంటే ఇది కేవలము పాండిత్యం మాత్రమే కలిగి ఉండడం కాదు, వారు ఆచరణలో కూడా, అందుకనే సత్సంప్రదాయం అని ముందు మనం చెప్పుకున్నాం, ఆ వేద శాస్త్రాలు ఏ విధంగా చెప్తున్నాయో అటువంటి ఆచార నిష్టను కలిగి ఉండి వారు బ్రహ్మనిష్ఠులు కూడా అయి ఉండాలి. అంటే అన్నిటికీ అతీతమైన పరబ్రహ్మతత్వము ఒక్కటే అనేటువంటి బ్రహ్మనిష్ఠ కూడా ఉన్నటువంటి వారు. అంటే నిత్యము బ్రహ్మజ్ఞానంలోనే నిలకడగా ఉన్నవారు. అంటే అది నిలబడాలి అంటే ఇంద్రియాలను జయించాలి, అరిషడ్ వర్గాలను జయించాలి. పాండిత్యం మాత్రమే ఉంటే సరిపోదు, అపరోక్షానుభవం కలిగి ఉండాలి. అటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళని మనము ఖచ్చితంగా గురువుగా స్వీకరించవచ్చు. అటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒక గురువున, అంటే అంతకుముందు ఎవరైనా గురువులు ఉంటారు, ఆ గురువును ఆశ్రయించి చక్కగా బ్రహ్మచర్యాన్ని, అంటే బ్రహ్మచర్య దీక్షను సుసంపన్నంగా గురువు దగ్గర పూర్తి చేసి వారికి సేవ మొదలైన వాటి చేత గురువును సంతోషపెట్టి వారు చెప్పిన విషయాన్ని చెప్పినట్టుగా అర్థం చేసుకొని ఆచరణలో పెట్టిన వారై ఉండాలి. అంటే శుశ్రూష అనేది ఖచ్చితంగా చేసిన వారై ఉండాలి. ఇది సంప్రదాయము. కాబట్టి వారు చెప్పిన విషయాలను చెప్పినట్టుగా అర్థం చేసుకొని
సమస్త విషయాల యందు అవగాహన కలిగిన వాడై ఉండాలి. అటువంటి గురువు దగ్గరికి కాలానుగుణంగా సమిత్పాణి చక్కగా సమిధలు తీసుకొని తత్వజ్ఞానాన్ని పొందాలి అనే కోరికతో, వినమ్రతతో, ఎంతో భక్తి శ్రద్ధలతో మనను మనం ఉద్ధరించుకోవాలి అనే కోరికతో గురువుని పొందాలి. ఆ గురువు యొక్క లక్షణాలు ఇలా ఉండాలి అని మనకి చెప్పబడింది. సరే, బాగుందండి. మరి గురువు గారు అలా ఉన్నారు, మరి ఇంకా ఎట్లా ఉండాలి? గురువు యొక్క లక్షణం ఎలా ఉండాలి? బ్రహ్మనిష్టం, వేదం చదువుకున్నాడు, శాస్త్రం చదువుకున్నాడు, శ్రోత్రియుడు, ఇదంతా బాగుంది. మరి తన లక్షణం ఎలా ఉండాలి అంటే, గురుహు కో గురుహు, ఎవరు గురువు ఎవరు అంటే, అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతతం. ఇది మనకు ఆదిశంకర్లు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్. అంటే ఏంటంటే, ఎవరండి గురువు గారు, అట్లాంటి గురువు ఎవరు, ఇంకా వాటిని ఎట్లా మనము ఈజీగా తెలుసుకోవాలి అనే ఇది మనకు కలుగుతుంది. దానికి ఏం చెప్తున్నారంటే, అధిగత తత్వ అంటే అధిగత తత్వజ్ఞ అంటే పరమ సత్యాన్ని, అంటే బ్రహ్మజ్ఞానాన్ని స్వానుభవంతో తెలుసుకున్నవాడు. అంటే స్వానుభవంతో తెలుసుకున్నాడు అంటే గురువు చేత ముందు వినాలి, శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. లేదా అటువంటి గురువు స్థానంలో ఉన్నటువంటి గురుస్థానీయులు తపస్సు చేత ఏదో జన్మలో ఏదో తపస్సు చేసి ఉండవచ్చు. అందువల్ల శ్రవణం చేతనే కూడా వారికి బ్రహ్మజ్ఞానం కలిగి ఉండవచ్చు. అటువంటి వారు శ్రవణం చేత కొందరు, మననం చేత కొందరు, నిధిధ్యాసనం చేత కొందరు అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు. అటువంటి సత్యస్వరూపుడైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి లక్షణ లక్షితుడైనటువంటి పరబ్రహ్మానుభవాన్ని పొందిన వాడై ఉండాలి. అంతవరకే సరిపోదు. శిష్యహితాయ ఉద్యత సతతం. ఎప్పుడు శిష్యుడు తనను ఎవరైతే ఆశ్రయిస్తారో అటువంటి శిష్యుడి మేలును కోరుతూ వాడి హితము కొరకు ఆ శిష్యుడిని ఉద్ధరించాలి అనే దానికోసమే శ్రమ చేసేవాడు. దానికి ఎప్పుడు ఉద్యత సిద్ధంగా ఉండేవాడై ఉండాలి. అంటే వేదాంత ప్రకారంగా, అద్వైత వేదాంత ప్రకారంగా శాస్త్రాలను వేదాలను చదివినంత మాత్రం చేత వాళ్ళందరూ గురువులైపోతారు అనడానికి వీల్లేదు. అది చదివి ఉండాలి, ఖచ్చితంగా అది చదివి ఉండాల్సిందే. వేద శాస్త్రాల యొక్క అధ్యయనము సంప్రదాయబద్ధంగా గురువుల ద్వారా ఖచ్చితంగా చేసి ఉండి తీరాల్సిందే. అది ఖచ్చితమైనటువంటి ఒక క్వాలిటీ, ఆ గురువుకు ఉండాల్సినటువంటి లక్షణం. అంతకంటే ఎక్కువ ఏంటంటే, ఆ గురువు వేటినైతే గురువుల ద్వారా తెలుసుకున్నాడో ఆ విషయాలను, ఎందుకంటే శిష్యులలో మందబుద్ధులు ఉంటారు, విషయాన్ని వెంటనే పట్టుకునే వాళ్ళు ఉంటారు, ఒక విషయాన్ని ఇంకోలాగా విపరీత జ్ఞానంగా రకరకాలుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఎదుటివాడికి అర్థమయ్యేటట్టుగా చెప్పేందుకు, ఆ శిష్యుడికి అర్థమయ్యేటట్టుగా చెప్పేందుకు సతతము ఉద్యుక్తుడై ఉండాలి. అంత సహనాన్ని కూడా కలిగి ఉండాలి అని చెప్పి మనకు తెలియబడుతుంది. అలాగే మనకి ఒక ఉపనిషత్తు వాక్యములు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అందులో కూడా కొన్ని చోట్ల గురువులు ఎన్ని రకాలుగా ఉన్నారు అనేది కూడా వివరణ ఇవ్వబడింది. అదేంటి అంటే, చోదకో బోధకశ్చైవ మోక్షదశ్చ పరస్మృత ఇత్యేవం త్రివిధో జ్ఞేయ ఆచార్యస్తు మహీతలే. చోదకో దర్శయేన్మార్గం, బోధకః స్థానమాచరేత్, మోక్షదస్తు పరం తత్వం యజ్ఞాత్వా పరమశ్నుతే. ఇది మనకి చెప్పబడినటువంటి మాట. దీనికి ఏంటి తాత్పర్యం ఏమిటి, అర్థం ఏమిటి అంటే, చోదకుడు, బోధకుడు, మోచకుడు అని గురువుల్లో 3 రకాలుగా విభాగం ఉంటుంది. వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, చోదక గురువు చోదకః దర్శయేన్ మార్గం అంటే అజ్ఞానంలో ఉండి తనను తాను ఉద్ధరించుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాడికి వాడి యొక్క సాధన లేదా వాడి యోగ్యతకు తగినటువంటి లక్ష్యం వైపు సశాస్త్రీయంగా సంప్రదాయబద్ధంగా సరైన మార్గంలో నడిపిస్తూ సరైన మార్గదర్శకం చేసేవాడిని చోదకుడు అని చెప్పాలి. చోదక గురువు అంటారు. ఇప్పుడు ఈ చోదకుడైనా, బోధకుడైనా, మోచకుడైనా వీళ్ళందరూ కూడా మునుపు చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కామనే. ఆ వేదం చదివి ఉండడము, శాస్త్రం తెలిసి ఉండడము, సరైన సంప్రదాయము, గురువుకు సేవ చేయడం, ఇవన్నీ ఉండి తీరాల్సిందే. వీటితో పాటు ఈ లక్షణము ఉన్న వాళ్ళని చోదక గురువు అంటారు. ఇక బోధక గురువు అంటే, బోధకః స్థానమాచరేత్ అంటే చూయించినటువంటి మార్గంలో సాధకుడు ఇటు అటు పడిపోకుండా జాగ్రత్తగా స్థిరంగా నిలబడేటట్టుగా పద్ధతులను, శాస్త్ర విధులను బోధించి నిలబెట్టేవాడు. ఇక మోక్షదః అంటే మోక్షదస్తు పరం తత్వం, మోచక గురువు అని 3వ వర్గం. ఈయన ఏం చేస్తారు అంటే,
సాధకుడు ఎవరైతే ఉన్నారో వీడిని అటు ఇటు పడిపోకుండా కాపాడుతూ ఉండొచ్చు, మార్గాన్ని ఉపదేశం చేయొచ్చు, వేదశాస్త్రాలు ఉపదేశం చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు, చేయకపోవచ్చు గాక. ఈ మోచక గురువు డైరెక్ట్ గా బ్రహ్మతత్వాన్ని సాక్షాత్కరింపచేసి జనన మరణ చక్రంలో అనేటువంటి ఈ సంసార చక్రంలో నుండి వాళ్ళకి ముక్తిని ప్రసాదించేవాడు అవుతాడు. అంత మాత్రం చేత సదాచార సంపత్తి లేకుండా యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టుగా చేసే వాళ్ళని మనము గురువులు అనడానికి వీలు లేదు. ఒకవేళ వాళ్ళు బ్రహ్మజ్ఞానము పొందినప్పటికీ కూడా వాళ్ళల్లో అటువంటి గొప్ప లక్షణాలన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు అసంప్రదాయంగా వేద ధర్మాలకు విరుద్ధంగా జీవిస్తూ ఉన్న కారణం చేత, సరైన సంప్రదాయంలో వాళ్ళు లేని కారణం చేత అలాంటి వాళ్లను మనం ఖచ్చితంగా పరిత్యాగము చేయాల్సిందే అనేటువంటి మాటలు రామాయణంలో, అదేవిధంగా మనకి ఇంకా మహాభారతంలో అక్కడక్కడ శ్లోక రూపాలలో మనకు ప్రమాణంగా కనబడుతూ ఉన్నాయి. అది చాలా ఖచ్చితమైన మాటగా మనకు తెలియబడుతూ ఉంది. కాబట్టి మోచక గురువు కాబట్టి ఆయన వేదశాస్త్రాలు చదవకపోయినా పర్వాలేదు, ఆయన మోచక గురువు కాబట్టి ఏదైనా చేయొచ్చు అనేటువంటి మాట కుదరదు. వారు ఎందుకు అంటే మోక్షాన్ని ప్రసాదించేటువంటి తత్వజ్ఞానాన్ని ఉపదేశించే గురువు అవధూత అనేటువంటి స్థితిలో ఉండొచ్చు, లేదా సన్యాస స్థితి అంటే కుటీచక, బహూదక, హంస, పరమహంస అనేటువంటి సన్యాసాలలో ఉండవచ్చు, లేకపోతే కేవలము గృహస్థుడిగా ఉంటూ జీవితాన్ని గడిపేవాడవచ్చు. ఈ విధంగా ఎలాగైనా సరే ఆ గురువు ఉండే అవకాశం ఉంది. మోచక గురువు వాళ్ళని మనం గుర్తించలేం. మరి గుర్తించలేం కదా, ఎవరిని పడితే వాళ్ళని మనం గురువు అనుకోవచ్చా అంటే అలా కాదు. మనం అటువంటి మోక్షాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నప్పటికీ సరైనటువంటి మార్గంలోనే వాళ్ళు జీవనాన్ని కొనసాగించేటువంటి వారై ఉంటే అది ఇంకా విశేషమైనటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు కూడా పొరపాటు పడి వాళ్ళల్లో ఉన్నటువంటి ఏవైనా ధర్మ విరుద్ధమైనటువంటి లక్షణాలు మనము తల మీద పెట్టుకొని నేర్చుకొని మనము పతనానికి వెళ్లకుండా, వాళ్ళు సరైన మార్గంలో నడుస్తూ ఉంటారు కాబట్టి అదే మార్గంలో మనం కూడా ముందుకు నడిచి, అంటే ధర్మమైన మార్గంలో ముందుకు నడిచి ముక్తిని పొందేందుకు అవకాశాలు ఉంటాయి. అలా కాదండి, ఆయన బ్రహ్మజ్ఞానం పొందాడు, మహానుభావుడు, వేదశాస్త్రాలు కూడా చదివాడు, అన్ని విషయాలు తెలుసు, ఏదో ప్రారంధాన్ని అనుసరిస్తూ ఆయన ఏదో తప్పుడు మార్గంలో నడుస్తున్నాడు అన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే, గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పథం పరిపన్నస్య పరిత్యాగో విధీయతే అని శాస్త్రం మనకు చెబుతుంది. ఈ శ్లోకము మహాభారతంలో, అదేవిధంగా శాంతి పర్వంలో వస్తుంది అని అంటారు, అలాగే ఉద్యోగ పర్వంలో కూడా ఉంది అంటారు, అలాగే వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలో లేదా ఎక్కడైనా ఉండొచ్చు. పెద్దవాళ్ళు చెప్పిన మాట నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తున్నాను. ఎట్లా ఇవి ఉన్నాయి అని చెప్తున్నారు. కాబట్టి ఏంటవి అంటే, గురువు అయినప్పటికీ కూడా అవలిప్తస్య గర్వంతోనో అహంకారం వల్లనో ప్రారబ్ధం వల్లనో అధర్మ మార్గంలో గనక ఉన్నట్టయితే, కార్యాకార్యం ఏది చేయాలో ఏది చేయకూడదో ధర్మాధర్మాలను విస్మరించినట్టయితే, అజానతః తెలుసుకోలేని వాడైతే, విస్మరించిన వాడైతే, ఉత్పథం తప్పుడు మార్గంలో అంటే అధర్మ మార్గంలో వేద విరుద్ధమైన మార్గంలో వెళ్తున్నటువంటి ప్రతిపన్నస్య ప్రవేశించిన వాడు, వెళ్తున్నవాడు అనేటువంటి అర్థం. అట్లాంటి వారిని పరిత్యాగ ఖచ్చితంగా వదిలిపెట్టడమే విధీయతే శాస్త్రము విధిస్తున్నటువంటి పని. కాబట్టి ఇట్లాంటి మహానుభావుడు బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ, వేదశాస్త్రాలు చదివినప్పటికీ తాను ధర్మ మార్గంలో నడవట్లేదు కాబట్టి అటువంటి వాళ్లను గనక మనము గురువులుగా భావించి వారు చెప్పిన మార్గంలో వారు ఎందుకంటే సాధారణంగా శిష్యులకు ఎలా ఉంటుందంటే, గురువులు ఎలా నడుచుకుంటున్నారో దాన్ని అనుకరించాలి అని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. అందుచేత ఆయన బ్రహ్మనిష్ఠుడే, ఆయనకేమొచ్చినా నష్టం లేదు, ఆయన చేసేటువంటి దోషాల వల్ల తాను పాడైపోవచ్చు అనేటువంటి భావం మనకు అక్కర్లేదు, ఆయనకి ఎప్పుడు ఆ బాధ లేదు. కానీ అటువంటి గురువును గనక మనం ఆశ్రయిస్తే మనకు తెలిసి తెలియక ఆయన చేసే తప్పిదాలే సంప్రదాయమేమో అనుకొని మనము ఆచరిస్తాం. కాబట్టి దానివల్ల మనకు పతనము అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దీనికి కూడా శాస్త్ర ప్రమాణం ఇలా చెప్పబడి ఉంది. కాబట్టి ఇదొకటి మనం ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక గురువుల యొక్క
వర్గీకరణ. ఈ ఈ గురువులు ఇదే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న చోదక మోచక బోధక గురువుల విషయాన్ని ఇంకొంచెం విశేషంగా కూడా ఒక చోట చెప్పారు. ప్రేరక, సూచక, అట్లాగే వాచక, దర్శక, శిక్షక, బోధక అని 6 రకాలుగా కూడా గురువులు ఉన్నారు అని లోకంలో మనకు చెప్పినట్టుగా కొన్ని తాంత్రిక గ్రంథాలు ఇంకా రకరకాల చోట్ల మనకు కనబడుతున్నాయి. ప్రేరక సూచకశ్చైవ, వాచకో దర్శకస్తథ, శిక్షకో బోధకశ్చైవ, షడైతే గురవ స్మృతాః అని ఈ విధంగా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఇక లోకంలో గురువులు అనే పదానికి ఉపాధ్యాయుడు, ఆచార్యుడు ఇట్లా మనకి రకరకాలుగా పర్యాయ పదాలు కనబడుతూ ఉంటాయి. వాటిని కూడా మనము కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపాధ్యాయుడు అంటే జీవన ఉపాధి కోసం విద్యను నేర్పేటువంటి వృత్తిని స్వీకరించిన వాడిని ఉపాధ్యాయుడు అంటారు అని మనకి స్మృతి గ్రంథాలు చెప్తున్నాయి. ఏంటదంటే ఏకదేశంతు వేదస్య వేదాంగాన్యపి వా పునః యో అధ్యాపయతి వృత్త్యర్థం ఉపాధ్యాయః స ఉచ్యతే అని చెబుతుంది. అంటే వేదంలోని ఏదైనా ఒక భాగాన్ని గాని లేదా ఒక వేదాన్ని గాని 4 వేదాలు గాని లేదా షడంగాలు వ్యాకరణము, శిక్ష, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం ఇవేవైనా కావచ్చు, ఏ విద్యలైనా కావచ్చు, లౌకిక విద్యలైనా పర్వాలేదు. పొట్టకూటి కోసం ఎవడైతే శిష్యులకు బోధిస్తాడో అలాంటి వాళ్లను ఉపాధ్యాయుడు అనాలి అని చెప్తున్నారు. అలాగే ఆచార్య లక్షణానికి కూడా ఇంకో ఒక వాక్యం ఉంది, స్మృతి. ఇది కూడా మనుస్మృతిలోనే చెప్పబడింది. ఉపనీయతు యశిష్యం వేదం అధ్యాపయే ద్విజః స కల్పం స రహస్యంచ తం ఆచార్యం ప్రచక్షతే. ఇది మనకు మనుస్మృతిలో చెప్పబడినటువంటి శ్లోకం. ఇదేంటి అంటే శిష్యుడికి లేదా కుమారుడికి ముందు తనకు ఉపనయనం అయి ఉండాలి కదా. ఉపనయనం చేయాలి అంటే ముందు తనకు ఉపనయనం అయి ఉండాలి. తనకు ఉపనయనం అయి ఉండాలంటే తనకు ఉపనయనం చేసిన తండ్రికి ఉపనయనం అయి ఉండాలి. కాబట్టి సంప్రదాయబద్ధంగా ఉపనయనం చేసుకుంటున్న వాడై ఉండాలి. కొత్తగా ఏదో అక్కడికి వెళ్ళామంటే వాళ్ళు మాకు యజ్ఞోపితం మెడలో వేసేశారు, మేము కొత్తగా ఏదో ఉపనయనం అట్లా కుదరదు. వాళ్ళ ఇంట్లో సంప్రదాయబద్ధంగా ఉపనయనాది క్రతువులు జరుగుతూ సంప్రదాయబద్ధంగా వీళ్ళు కూడా చేసుకున్న వాళ్ళకి ఉండాలి. తాను స్వయంగా తన శిష్యులకు కాని కుమారులకు కూడా ఉపనయనం ఎవరైతే చేస్తారో వాళ్లను ఆచార్యులు అని చెప్పాలి. అలాగే ఆ చేసే విధానం కూడా చాలా సంప్రదాయబద్ధంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఉండాలి. ఇక యజ్ఞయాగాది క్రతువులలో, కల్పములలో అంటే స్వయంగా చేసి తాను గురువుల ద్వారా నేర్చుకున్నటువంటి రహస్యాలు, విషయాలు, ఉపాసనా విధానాలు, అది వేదాంతం కావచ్చు, ఉపాసన కావచ్చు, ఏవైనా కావచ్చు, దాంట్లో ఉన్న తత్వాన్ని ఆధారంగా చేసుకొని లేదా పరమార్థాన్ని సంపూర్ణంగా వేద ప్రమాణాలతో, శాస్త్ర ప్రమాణాలతో ఎవరైతే ఉపదేశం చేయడానికి సమర్థుడై ఉంటాడో వీడు పొట్టకూటి కోసం చేయడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉపదేశం చేసేటువంటి వాడి యొక్క విధానం. కాబట్టి ఖచ్చితంగా అట్లా ఉపదేశం చేస్తాడో వారిని ఆచార్యుడు అంటారు అని మనకు ఆచార్య శబ్దము విషయం తెలియబడుతుంది. అట్లాగే ఇదే ఆచార్య శబ్దానికి ఇంకో ప్రమాణ శ్లోకం కూడా ఉంది. ఇది పురాణాలలో, ఆగమాలలో అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది. ఆచినోతి చ శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే. ఎవరైతే శాస్త్రాలు అంటే ఇక్కడ వేదాలు, పురాణేతిహాసాలు మొత్తము వైదిక వాంగ్మయం ఏదైతే ఉందో అది సొంతంగా నేను పుస్తకాలు బట్టి నేర్చుకున్నాను అంటే కుదరదు. ఎందుకు అంటే వైదిక వాంగ్మయాన్ని ఖచ్చితంగా గురు సంప్రదాయబద్ధంగానే నేర్చుకోవాలి ఖచ్చితంగా. అలా పరంపరతో కూడినటువంటి, ఎందుకంటే మనకి మీరు గుర్తుపెట్టుకోండి, కృష్ణ పరమాత్ముడు గాని, ఆదిశంకరుడు గాని, రాముడు గాని, ఇతర దేవతలందరూ దేవతలే అయినప్పటికీ వీరు గురువు దగ్గరికి వెళ్లి వారికి సేవ చేసి బ్రహ్మచర్యాశ్రమాన్ని స్వీకరించి యథావిధిగా శాస్త్ర అంటే వైదిక వాంగ్మయాన్ని అధ్యయనం చేశారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలా సంప్రదాయబద్ధంగా ఎవరైతే స్వయంగా ఆచరిస్తాడో అంటే తెలుసుకుంటాడో, తెలుసుకున్న విషయాలను తెలుసుకున్నట్టుగానే యథాతథంగా ప్రాక్టికల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తాడో, అంటే వాటిని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో తాను ఆచరించడం మానకుండా తన శిష్యులకు కూడా తాను వాళ్ళ గురువుల ద్వారా ఈ విషయాలు అయితే తెలుసుకున్నాడో ఆ విషయాలను తమ శిష్యులకు కూడా ఉపదేశం చేస్తాడో అలాంటి వాళ్లను ఆచార్యుడు అని చెప్పాలి. అలాగే తాను ఎప్పుడూ వాటిని ఆచరించకుండా పైకి మాత్రమే ఉపదేశం చేస్తుంటే వాళ్ళని ఆచార్యుడు అని చెప్పడానికి వీల్లేదు.
అంటే కేవలం ఉపన్యాసాలు చెప్తామంటే మేము మాత్రం ఆ పనులు చెయ్యము అంటే కుదరదు. వాళ్ళు ఆచరించాలి. ఆచరించే ప్రతిదీ సంప్రదాయబద్ధంగా గురువు నుంచి తెలుసుకున్నదై ఉండాలి. ఎలా తెలుసుకున్నారో అలా తెలుసుకున్న దాన్ని శాస్త్ర వేద విరుద్ధముగా కాకుండా యథాతథంగా ఆచరించాలి. తమ శిష్యులకు అర్థమయ్యేటట్టుగా చెప్పి తమను ఆశ్రయించిన తమ శిష్యులకు కూడా ఆ మార్గాన్ని ఉపదేశం చెయ్యాలి. ఇది మనకు చాలా విశేషమైనటువంటి మాట. అదేవిధంగా ఆచార్యులు భగవత్పాద శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో కూడా సద్గురువు యొక్క లక్షణాలు ఎలా ఉండాలో చాలా క్లియర్ కట్ గా చెప్పారు. శ్రోత్రియో వృజినో అని కొంచెం విడదీసి చెప్తారు. శ్రోత్రియ అవృజిన అకామహత యో బ్రహ్మవిత్తమ బ్రహ్మణ్యుపరత శాంత నిరింధన ఇవ అనల అహేతుక దయాసింధు బంధురానవతాం సతాం. ఈ విధంగా చెప్పారు. ఏంటి దీని అర్థం అంటే అవృజిన పాపము లేనివాడు, నిష్కల్మషుడు అని అర్థం. అకామహత ఎటువంటి కోరికల చేత పీడించబడని వాడు అంటే కోరికలను జయించిన వాడు అని అర్థం. అదేవిధంగా బ్రహ్మవిత్తమ బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు అని అర్థం. నిరింధన ఇవ అనలహ అంటే ఒక అగ్ని శాంతించాలి అంటే అక్కడ కర్రలు ఉండకూడదు, ఇంధనం అనేది ఉండకూడదు. లేకపోతే ఇంధనం కనుక ఉంటే కర్రలు మంట అనేది మండుతూ ఉంటుంది. అలా ఎవడిలోనైతే విషయాలు కోరికలు ఉండవో, విషయాలు అనేవి ఉండవో, వాడిలో కోరిక అనేటువంటి అగ్ని కూడా ఉండదు. కాబట్టి శాంతించినటువంటి అగ్ని వలె కోరికలు నశించినటువంటి వాడై ఉండాలి అని చెప్పడంలో అంతరార్థం. అలాగే అహేతుక దయాసింధు ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా దయా అనేటువంటి వర్షాన్ని మన మీద కురిపించేవాడు. ప్రతిఫలం అని ఆపేక్షించరు. వాడిని మనం ఉద్ధరించాలయ్యా అని, మంచివాడు వాడు, సంప్రదాయంగా ఉంటాడు, ధర్మంగా ఉంటాడు అనేటువంటి ఈర్ష్యాసూయలు లేనటువంటి అహేతుకమైనటువంటి కరుణను మన మీద గుప్పేవాడయి ఉండాలి. వీటితో పాటు ముందు చెప్పుకున్నవి కూడా ఉండాలి. ప్రతిదానికి ముందు చదువుకున్న వాటిని మనం అన్వయంగా చేసుకుంటూ రావాలి. అలాగే భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు, కృష్ణం వందే జగద్గురు అంటుంటాం కదా, అటువంటి కృష్ణ పరమాత్ముడు కూడా ఏం చెప్తున్నాడు అంటే ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. కాబట్టి తత్వాన్ని దర్శించినటువంటి వాడు, అనుభూతి చెందిన వాళ్ళు అంటే తత్వాన్ని అనుభూతి చెందినటువంటి జ్ఞానులు మాత్రమే అసలైనటువంటి ఉపదేశం చేయగలరు అని గురువుకు ఉండాల్సినటువంటి గొప్ప లక్షణాన్ని వారు చెప్పారు. అదే విధంగా అంటే అట్లా వాళ్ళు ఏదో అనుభవాన్ని పొందితే వాళ్ళు ఎటువంటి ఉపదేశం చేస్తారు, వాళ్ళ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే గురు అని 2 అక్షరాలు చెప్తున్నాం కదా. ఆ గు అంటే గుశబ్ద తు అంధకార స్యాత్ అంటే గు అనే శబ్దానికి చీకటి, అజ్ఞానము అని పేరు. రుశబ్ద తన్నిరోధక, రు అనే అక్షరము అటువంటి అజ్ఞానాన్ని విచ్ఛేదనము లేదా పటాపంచలు చేసేటువంటి శక్తి కలిగినది అని అర్థం, లేదా అజ్ఞానాన్ని నిరోధించగలిగే సామర్థ్యం కలిగింది అని అర్థం. కాబట్టి అంధకార నిరోధకత్వాతు గురురిత్యభిధీయతే, అజ్ఞానాన్ని లేకుండా చేయగలుగుతున్నారు వాళ్ళ తపస్సు చేత, వాళ్ళ జ్ఞానం చేత. కాబట్టి వాళ్ళని గురువులు అని చెప్పారు. అదేవిధంగా ఇటీవలి కాలంలో మనకి జగద్గురువులు కూడా ఎంతో గొప్పగా ఉపదేశం చేశారు ఈ మాటని. వాటిని మళ్ళీ మనం స్మరణ చేసుకుందాం. మాతృత పితృత శుద్ధ శుద్ధభావ జితేంద్రియ సర్వాగమానాం సారజ్ఞ సర్వశాస్త్రార్థ తత్వవితు పరోపకార నిరత జపపూజాది తత్పర అమోఘ వచన శాంత వేదవేదాంగ పారగ యోగమార్గానుసంధాయి దేవతా హృదయంగమ ఇత్యాదిగుణ సంపన్న గురురాగమ సమ్మత. ఇది మనకి ఇటీవలి కాలంలో శృంగేరి జగద్గురువుల యొక్క కరకమల సంజాతులైనటువంటి విధుశేఖర భారతీ స్వామి వారు ఉత్తరాధికారిగా ఉన్నటువంటి ఈ ఎవరైతే మనకు విధుశేఖర భారతీ స్వామి వారు ఉన్నారో దీన్ని మధ్యకాలంలో ఉపదేశం చేశారు. నాకు చాలా ఆనందం కలిగింది, అది మీతో పంచుకుందామని చెప్తున్నాను. మాతృత పితృత శుద్ధ అంటే మాతృవంశము మరియు పితృవంశము 2 వైపుల నుండి కూడా స్వచ్ఛమైనటువంటి నేపథ్యం అంటే సంప్రదాయము ఉన్నటువంటి వాడు. అంటే ఇది కేవలము జన్మతో మాత్రమే కాదు, ఆచరణలో కూడా అటువంటి శుద్ధత అనేది ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. అలాగే శుద్ధ భావ, కల్మషం లేని స్వచ్ఛమైన మనసు కలిగిన వాడు. జితేంద్రియ ఇంద్రియములను జయించినవాడు.
సర్వాగమానాం సారజ్ఞ, సకల వేద శాస్త్ర ఆగమములు అంటే శైవ వైష్ణవ శాక్తేయ గాణాపత్య సౌర స్కాంద మొదలైన సమస్త ఆగముల యొక్క సారాన్ని తెలుసుకున్నవాడు. ఈ దేవుడే గొప్ప, ఆ దేవుడు గొప్ప అని చెప్పుకునేవాళ్ళు కాదు. అన్ని ఆగములలో ఉన్నటువంటి సారాన్ని తెలుసుకున్నవాడు అంటే అందరి దేవతలుగా ప్రకటింపబడే పరమాత్మ ఒక్కడే అనేటువంటి అద్వితీయ జ్ఞానము కలిగినవాడు. సర్వశాస్త్రార్థ తత్వవితు, అన్ని దర్శనములలో అన్ని శాస్త్రాలలో అంతరార్థాన్ని సునిశ్చితంగా తెలుసుకున్నవాడు. అదేవిధంగా పరోపకార నిరత, నిష్కామంగా ఇందాక చెప్పుకున్నాం కూడా అహైతుక దయాసింధుకు అని, అటువంటి లక్షణమే ఇది కూడా. కాబట్టి పరోపకారము చేత ఇతరులను ఉద్ధరించాలి, నిష్కామ్యముగా, ఎటువంటి అపేక్ష ఉండదు. మేలు చేయడమే వారి పని. ఎందుకంటే చెట్లు పూలిస్తాయి, ఎందుకంటే చెట్లు పండ్లిస్తాయి అంటే అవన్నీ ఇవ్వడము చెట్ల యొక్క సాధారణమైనటువంటి నదులు గాని చెట్లు గాని పరోపకార నిరతములు. అలాగే వీరు కూడా ఉంటారు. జప పూజాది తత్పర, వారు నిత్యము కూడా మేమేదో అద్వైతాన్ని తెలుసుకున్నాము, అహం బ్రహ్మాస్మి, మీకు ఏ పూజలు చేయక్కర్లేదు, ఇలా కాదు. ఎంతో చాలా గొప్పగా నిత్యము శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలను ఆచరిస్తూ లోకానికి ఉపదేశం కూడా చేస్తూ ఉంటారు. ఇదేంటండి మరి అంత తెలుసుకొని మళ్ళీ వాళ్ళు చేయడం ఎందుకు? వాళ్ళ అద్వైతాన్ని అజ్ఞానాన్ని వదిలిపెట్టి అద్వైత భావాన్ని పొందారు కదా అంటే వాళ్ళకు అవసరం లేదు. మనము వారిని చూసి అనుకరిస్తూ ఉంటాం కాబట్టి వారు ఏ విధంగా ఉంటే అలా ఉండేందుకు మనలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి దానివల్ల మనకు ప్రమాదం కాబట్టి మనకు సన్మార్గాన్ని ఉపదేశం చేయడానికి వారు అటువంటి మార్గాన్ని ఎంచుకుంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే అమోఘ వచన, మంచి వాక్శుద్ధి కలిగిన వాడు అంటే వారు ఒక మాట చెప్పారు అంటే మంత్ర సమం అవుతుంది. అలాగే శాంత, ఎటువంటి ప్రశాంతమైన మనస్సు, కోరికలు లేనివాడు. అదే వేదాంగ పారగ, వేదశాస్త్రాలను శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరక్తము, జ్యోతిషము, కల్పము, సమస్త శాస్త్రాలు అన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు. యోగ మార్గానుసంధాయి, పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగాన్ని కూడా చక్కగా సంపూర్ణంగా తెలుసుకొని సాధనలో పెట్టుకున్నవారు. యోగం వంటి వారు రేపు ఆసనాలు మాత్రమే యోగం అనుకుంటున్నారు. అలా కాదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి అష్టాంగములను సాధన చేసిన వారు. ఇలా ఉన్నవారు. దేవతా హృదయంగమ, ఇష్టదేవతను తన హృదయంలో స్థిరపరచుకున్నవారు అంటే దేవతా సాక్షాత్కారాన్ని పొందినవారు, అనుగ్రహాన్ని పొందినవారు అనేటువంటి అర్థం. ఇత్యాది గుణ సంపన్న గురురాగమ సమ్మత, ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు వేద సమ్మతమైన ఆచార్యులు అని మనము తెలుసుకున్నాం. ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ప్రమాణాలు ఉన్నాయి. ఎన్ని ప్రమాణాలు చెప్పుకున్నా మనం ఎంత తెలుసుకున్న దాన్ని ఎంత ఆచరణలో పెట్టాము అనేదే ప్రధానంగా ఉంటుంది. చాలా మంది మేము గురువులను ఎంచుకోలేకపోతున్నామండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తున్నారు అన్నారు. కాబట్టి చెప్పడము అనేక రకాలుగా చెప్పవచ్చు, కానీ ప్రతిదానికి ఒక ప్రమాణం ఉండాలి, శాస్త్రం ఉండాలి. ఆ శాస్త్ర ప్రమాణాన్ని కనుక చూపించి చెబితే అది అందరికీ చాలా చక్కగా అర్థమవుతుంది. శాస్త్రం ఎలా చెప్తుందో అందరికి అర్థమవుతుందనే ఉద్దేశంలో ఈ మొత్తము ప్రసంగాన్ని మా గురువుల ద్వారా నేను తెలుసుకుంటున్నది మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా ఈ విషయాలను ప్రమాణపూర్వకంగా మీ బంధువులతో, మిత్రులతో పంచుకోండి. తెలియని వాళ్లకు తిరిగి చెప్పండి. అనవసరమైన గొడవలతో ఈ సనాతన ధర్మ అనునాయుల మధ్య చిచ్చు పుట్టి, ముసలం పుట్టి అదేదో వంశమంతా నాశనం అయిపోయినట్టుగా మనము మన సనాతన ధర్మాన్ని నిర్వీర్యం చేసుకోవద్దు. కలిసికట్టుగా ఉండాలి. మనము మన శాస్త్రాల మీద, ధర్మాల మీద ఎవరైనా అనవసరంగా మాట్లాడితే ఇదిగో మా ప్రమాణాలు ఇలా ఉన్నాయి, మా శాస్త్రం ఇలా చెబుతుంది అని మనందరికీ ముందు తెలియాలి. అది తెలియకపోతే మనం ఏమీ చెయ్యలేము. కాబట్టి ప్రధానంగా మనము చాలా విషయంగా వీటిని అన్నిటినీ అంటే మన గ్రంథాలను చక్కగా ముందు మనం అధ్యయనం చెయ్యాలి. అధ్యయనము అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా సంప్రదాయబద్ధంగా గురుముఖత తెలుసుకున్న విషయాన్ని మనం అందరము పంచుకోవాలి. అలా మనము తెలుసుకుంది మన పిల్లలకు నేర్పించాలి, మన బంధువులకు చెప్పాలి. ఎవరైనా మన ధర్మం మీద దాడి చేస్తే దాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. కాబట్టి అందరికీ నా విన్నపం ఏంటంటే మీకు తెలిసిన వాటిని నలుగురితో పంచుకోండి. నేను చెప్పిన వాటిల్లో ఏవైనా మీకు తప్పుగా అనిపిస్తే వాటిని అడగండి, కామెంట్ చేయండి. దాని గురించి ఏవైనా ఉంటే కనుక ప్రశ్నలు అడగండి. నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సంప్రదాయబద్ధంగా సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనము
ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటేనే ధర్మం మనను రక్షిస్తుంది. ధర్మో రక్షిత రక్షిత అని చెప్తున్నారు కదా. కాబట్టి ఈ విధంగా మనం ధర్మ మార్గంలో నడుస్తూ పరమాత్మ యొక్క కృపకు పాత్రులవుదాం. ఇక అనేక శీర్షికలు మనం తెలుసుకోవడానికి ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనము ఒక మంచి సబ్జెక్టుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. సంస్కృతస్యాభివృద్ధిరస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వం శ్రీ సద్గురు పాదారవిందార్పణమస్తు.